Sakala
యేసయ్యా నీదు ముఖము చూచుచో పరవశించి పాడెదా సకలము చేయగల నీవైనా కన్నులెత్తి పాడెదా సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా నీవు నాకుండగా నీవే నాండగా యేసయ్యా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా వెంబడించినా బండవు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ఒక క్షణం మౌనంగా ఆయన సన్నిధిలో ఆయన మాటల కోసమే సిద్ధపడదాం. దేవుడు మనల్ని అందరినీ దర్శించి మాట్లాడినట్లుగా ఆయన మాటల మాధుర్యాన్ని ఆస్వాదించే కృపతో మనల్ని నింపునట్లుగా తెరవబడిన హృదయంతో వినగలిగిన చెవితో గ్రహించగలిగిన మనసులో మనల్ని దేవుడు నింపునట్లుగా మంచుందాం. అక్క వాళ్ళు ఏమనుకోకుండా అక్కడ చాలా గ్యాప్ ఉంది. ఈ దినం ఈ పునరుత్థాన ప్రార్థన కొడుకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇది శుక్రవారం కొంచెం పంచుకున్నాను, మరి కొంచెం వివరంగా మీ అందరితో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52 వచనాలు మనం చదువుదాం. మార్కు సువార్త. హల్లెలూయా. 46వ వచనం నుండి. వారు ఎరుకో పట్టణమునకు వచ్చింది. చదవండి. యేసు నన్ను కరుణింపుమని ఊరకుండుమని అనేకులు వారిని వాడు నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా హల్లెలూయా. ఈ
ఈ అధ్యాయము మీ అందరికీ సుపరిచితమే, బాగా తెలిసిన మాటనే. యేసయ్య అనగానే అద్భుత ఆశ్చర్యకరుడు, అద్భుత ఆశ్చర్యకరుడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన బాగు చేయకుండా రాలేదు. గుడ్డివాడిని బాగు చేశాడనే విషయం మీ అందరికీ తెలుసు. ఆయన మార్గంలో వస్తున్నప్పుడు ఈ గుడ్డోడు ఆ త్రోవ పక్కన గుడ్డి భిక్షకుడు, ఆయన పేరు భర్తిమయి. కళ్ళు కనపడు, గుడ్డి అంటే అంతే కదా, కూర్చొని ఒక వస్త్రాన్ని ఇట్లా వేసుకొని భిక్షము అడుక్కోవడానికి అట్లా కూర్చొని ఉన్నాడు. మామూలుగా కళ్ళు కనపడింటే కానీ ఒకవేళ ఆ త్రోవలో పోయే వాళ్ళందరినీ ఊరికే అరవకుండా మనసులో వచ్చినప్పుడే భిక్షం అడిగేవాడు, కళ్ళు కనపడింటే. అంతేనా? కళ్ళు కనపడినప్పుడు ఎవరు లేకున్నా భిక్షం అడుగుతున్నాను పిచ్చి అంటారు. అంతేనా? సీరియస్గా వింటున్నారు నా మాటలు. హల్లెలూయా. ఇప్పుడు నేను గుడ్డుని అనుకొని ఇట్లా వస్త్రం వేసుకున్నా కూర్చున్నా, ఎవరన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడే భిక్షం అడుగుతా, అంతే కదా. ఎవరు లేనప్పుడు కూడా అడుగుతానా? అడగడానికి అవకాశము కొన్ని గుడ్డోడు కదా, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెలియనే అడుగుతూనే ఉండాలి. కూర్చున్నది మొదలుకొని డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం ఒకరు వచ్చి ఇంకా లేవు అని చెప్పేసి ఆ వస్త్రం మీద ఉన్నటువంటి ఆ భిక్షం వేసినటువంటివన్నీ తీసుకొని ఇతను తీసుకుని పోవాలి, మళ్ళీ అతనికి చూడాలి, మళ్ళీ ఉదయం తీసుకొచ్చి రెడీ చేసి కూర్చోబెట్టాలా. ఇంకా ఉదయం స్టార్ట్ చేస్తే మనుషులు ఉన్నా లేకపోయినా, మనుషులు రోడ్డు మీద పోతున్నా పోకపోయినా భిక్షం అడగడమే ఆయన పని. ఉదయం మొదలుకొని ఆయన డ్యూటీ వరకు కంటిన్యూగా నాన్ స్టాప్గా అరుస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయనకు ఒక సమాచారం వచ్చింది, నజరేతు వాడైన క్రీస్తు వస్తున్నాడు అనేది. ఏ ప్రాంతం వాడు? నజరేతు. ఫిలిప్పు ఒక మాట అడిగాడు, ప్రభా నజరేతు నుండి ఏదైనా మంచిది ఏదైనా వస్తుందా? నికోదేముతో కూడా అన్నాడు, నికోదేం వచ్చి చూడు, నజరేతులో రక్షకుడి నివాసం ఉంటున్నాడు. అక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు నజరేతులో నివాసం ఉంటున్నాడు. దా వచ్చి చూడు. మీ అందరి దృష్టికి నజరేతు తక్కువేమో, నజరేతులో చాలా మంది ఆదరించబడుతున్నారు, ఓదార్చబడుతున్నారు, కళ్ళు తెరవబడుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, ఉన్నతమైన కార్యాలను దేవుని ద్వారా పొందుకుంటున్న నజరేతులో మంచివి చాలా జరుగుతున్నాయి, మంచి నివసిస్తుంది, నజరేతుకి రా అని చెప్పేసి నికోదేముతో చెప్పిన సందర్భం మనము చూడగలుగుతాం యోహాను సువార్తలో. అయితే ఈ గుడ్డివాడు నజరేతు వాడైన క్రీస్తు ఆ మార్గంలో వెళ్తున్నాడని భిక్షం అడగలేదు. మామూలుగా భిక్షం అడగాలి కదా, భిక్షగాడైతే భిక్షం అడగలేదు. ఈయన గురించి భిక్షం గురించి అడగలేదు, ఈయన వినలేదు. ఈ గుడ్డి భిక్షకుడు భర్తిమయ్యి భిక్షం కోసము అడగలేదు. అందరూ కొంచెం గొప్పలు వెళ్ళిపోతుంటే, తెల్లబట్టలు వేసుకుని వెళ్ళిపోతుంటే, బంగారు ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటే ఈ యోహాను పేతుడు దేవాలయంకి వెళ్తున్నప్పుడు కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కుంటివాడు కూర్చున్నాడు. వాళ్ళ బట్టలు చూసి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాడు. ఏం దొరుకుతుంది వాళ్ళ దగ్గర? వెండి బంగారం ఉంచడానికి మా దగ్గర ఏం లేవు, కానీ దేవుని దగ్గర మేము ఏది పొందుకున్నామో అదే నీకు ఇస్తున్నాము, దిగున లేచి నడువు అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. మామూలుగా భిక్షగాళ్ళకు మనిషి వేసుకున్న బట్టలను బట్టి, వాళ్ళ స్టేటస్ని బట్టి ఆశ పుడుతుంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా పిసినారితనం ఏదైనా చేస్తారు భిక్షగాళ్ళ దగ్గర, కొంతమంది రోసంతో కూడా ఉంటారు. వాళ్ళే పిలిచి గొనుక్కుంటే సనుక్కుంటే ఒక పావులా టేస్ట్ అనుకో, గొనుగోతులే అని చెప్పి ₹1 ఇచ్చి తీసుకుని పోయిన వాళ్ళు కూడా ఉంటారు భిక్షగాళ్ళలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన గుడ్డివాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన డ్యూటీలో కూర్చున్నప్పుడు ఎవరు పోతున్నారో తెలియదు కాబట్టి అరుస్తూనే ఉండాలి. అయితే యేసయ్య గురించి ఏమని విన్నాడంటే, ఆయన నజరేతు వాడు, ఆయన భిక్షము వేసేవాడు కాదు, ఆధ్యాత్మిక అవసరాలతో పాటు భౌతికమైన అవసరాలతో తీర్చగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. ఈ భూమి మీద మానవులు ఏది చేయలేరో అది చేయడానికి సమర్థుడు, చాలిన దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన అని ఈయన విన్నాడు. విన్న తర్వాత ఆ మార్గంలో ఆయన వెళ్తున్నాడని తెలిసినప్పుడు గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు.
పక్కన వాళ్ళందరూ రే అరవద్దు ఆయన పోని ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. నా బాధ మీకేం తెలుసు? ఏమనుకుంటున్నారు? ఏసైనా వెళ్ళి నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, ఏసైనా డిస్టర్బ్ చేయొద్దు, గట్టిగా అరవద్దు అని ఈయనను అంచుకునేటట్లుగా చేస్తున్నారు. ఈ గుడ్డోడు అనుకుని ఉంటాడు, మరి బిగ్గరగా కేకలు వేయాలంటే కొంచెం తెగింపు ఉండాలి, ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి. అన్నిటినీ తెగించిన మనసు మన మనసులో ఉన్నప్పుడే తెగింపు వచ్చేస్తుంది. వద్దు అని చాలా మంది అంటున్నప్పటికీ కూడా మరి బిగ్గరగా కేకలు వేశాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించుమో అని గట్టిగా మరి బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ మరి బిగ్గరగా కేకలు యేసయ్యకి వినబడి ఆయన నిలిచి ఆ గుడ్డివాడిని పిలిచి తీసుకురండి ఆ గుడ్డివాడిని అని చెప్పేసి అన్నాడు. తీసుకొని రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత నీకేం కావాలి చెప్పాడు. నాకు చూపు లేదయ్యా, నేను గుడ్డివాడిని, నాకు చూపు కావాలి అని చెప్పేసి అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే వాడు ఆ త్రోవను చూపు పొంది ఆయన వెంట వెళ్ళను త్రోవలో అని రాయబడింది. అక్కడ కూర్చోలేదు, వాళ్ళ ఊరికి వెళ్ళలేదు, యేసయ్యతో పాటు వెళ్ళిపోయాడు. నజరేతు వాడు కాబట్టి నజరేతుకు యేసుతో పాటు చూపు పొంది వెళ్ళిపోయాడని రాయబడింది. పెద్దగా ఈ పొంటి వినాలి. యేసయ్య వెళ్ళింది ఏ పట్టణానికి? 46వ వచనం, ప్రారంభ వచనం. యేసయ్య వెళ్ళింది ఏ పట్టణానికి? ఆయన అంతటా వారు 46వ వచనం 10వ అధ్యాయం మార్కు సువార్త. అంతటా వారు ఎరుకో పట్టణమునకు. ఇప్పుడు ఈ గుడ్డి పిలిచేవాడు ఎక్కడున్నాడు? ఎరుకోలో ఉన్నాడు. అర్థమైంది కదా? యేసయ్య ఒక్కడు మాత్రమే తన శిష్యులను తీసుకుని ఎరుకో పట్టణంలో ప్రవేశించాడు. ఎంతసేపు గడిపాడో తెలియదు. ఎరుకో నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం బహుజన సమూహంలో యేసయ్యతో పాటు బయటకు వచ్చేస్తున్నారు. ఈ భర్తిమయ్యనే గుడ్డివాడు ఉండేది కూడా అదే ఎరుకో పట్టణంలోనే. జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పింది. అందుకే ఈ ఎరుకో పట్టణం యొక్క అనుభవం ఎంత ఉంటుందో గుర్తుంచుకోండి. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో సుంకపు గుత్తాదారుడైనటువంటి ఈ జక్కయ్య నివాసం ఉన్నటువంటి ఊరు కూడా ఎరుకో పట్టణమే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాల ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎరుకోలో నివాసం ఉంటున్నారు. కొంతమంది చీకటి అనే పాపంలో పడిపోయి వెలుగు సంబంధంగా వాక్యమని వెలుగులో ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోలేక పాపంలోనే మగ్గిపోతూ ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎక్కడ ఏది ఉందో ఎక్కడ ఏది లేదో, ఏది అవసరమో ఏది కాదో తెలుసుకోలేకుండా మొయ్యబడిన కన్నులతో గుడ్డివాళ్ళలాగా జీవించే వాళ్ళు అక్కడ ఉన్నారు. అన్యాయం అక్రమంతో దోచుకొని దోపుడు సొమ్ముతో బీటల దగ్గరను, ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళ దగ్గరను, పన్ను కట్టించుకున్న దగ్గరను ఎంతో అక్రమంగా సంపాదించుకొని జీవించే వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ జక్కయ్య లాంటి మనుషులు కూడా ఆ ఎరుకో పట్టణంలో ఉన్నారు. యెహోషువ పుస్తకం 2వ అధ్యాయంలో రాహబ్ అనే వేశ్య గురించి రాయబడి ఉంది. ఒళ్ళమ్ముకొని బ్రతికేటటువంటి వేశ్య, ఆమె నివాస ప్రాంతం కూడా ఎరుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఎరుకో ప్రాంతంలోనే ఒళ్ళమ్ముకొని బ్రతికేటటువంటి ఒక స్త్రీ కూడా జీవిస్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకోకు ప్రయాణమై వెళుతూ దొంగల చేతిలో దోచుకున్నబడి వస్త్రాలు దోచుకున్నవాడు బడబాడిన వాడై గాయపరచబడి కొండ ఊపిరితో త్రోవ పక్కన పడి ఉన్నటువంటి స్థితి కూడా ఈ ఎరుకోలోనే ఉంది. హల్లెలూయా. ఒక మనిషి మంచిగా కనబడితే వారుకున్నటువంటి తలాంతులను, ఫలాలను, వరాలను దోచుకొని ఏమి లేని నిస్సహాయ స్థితిలో కొన ఊపిరితో వదిలిపెట్టే అనుభవం కూడా, అంత నైపుణ్యత కలిగినటువంటి దొంగలు కూడా ఎక్కడున్నారు? ఎరుకోలో ఉన్నారు. ఇన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అనే పరిశుద్ధమైన జీవితాన్ని, సహవాసాన్ని, మందిరాన్ని, వాక్యాన్ని, దేవుణ్ణి, సేవకుని ఇవన్నీ వదిలిపెట్టి ఏదైనా ఒక బలహీనమైన ఆలోచన మన మనసులో పుడితే అది నెరవేర్చుకోవాలని ఒక ఆశ కలిగి ఈ రాహాబు నివసించే చోటికి, అన్యాయం అక్రమం నివసించే చోటికి
పాపంలో చీకట్లో నివసించే చోటికి ఆ ఎరుకో అనుభవం కోసం ఒక ఆశ కలిగి పరిశుద్ధతను వదిలి ఎరుకో వైపు ప్రయాణం చేద్దాం అనుకుంటే వాళ్ళు కలిగినటువంటి పరిశుద్ధతను రక్షణ వస్త్రాలను దోచుకొని వాళ్ళకున్న తలాంతులను ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని దోచుకొని ఏమి లేని వాణిగా కొన ఊపిరితో వదిలిపెట్టే దొంగలు కూడా ఆ ఎరుకోలోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎరుకో చాలా ప్రమాదకరమైనది, చాలా భయంకరమైనది. దొంగలు అక్కడ ఉన్నారు, దోచుకునే వారు అక్కడ ఉన్నారు, అన్యాయం అక్కడ నివాసం ఉంటుంది, అక్రమం అక్కడ నివాసం ఉంటుంది, చీకటిలో పాపంలో మగ్గిపోతున్న వారు అనేకులు ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏది తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరియా బషరందర. హల్లెలూయా. ఆయన నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ఆ ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. యోర్దాను నది ప్రాంతమైనది. హల్లెలూయా. జెబూలూను నఫ్తాలి దేశములకు వచ్చి కాపురముండెను. తర్వాత జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునందలన్నటువంటి అన్నజనులను నివసించుచుండిరి. గలిలయలో ఆ ప్రాంతంలో ఈ యోర్దాను సముద్ర తీరమందలి ప్రాంతం అంటేనే ఎరుకో. ప్రాంతం అంటేనే ఎరుకో. ఎక్కడుంది ఆ వచనాలు అంటారా? 6వ అధ్యాయం ఉంది కదా, యెహోషువ పుస్తకం 6వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 22వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఈ ఎరుకో, యోర్దాను నది అవతల ఆ ప్రాంతం అంతా ఎరుకోనే. ఎందుకంటే యోర్దాను నది దాటిన తర్వాతనే ఎరుకో కూడా అడ్డం వచ్చేసినాయి. చివరి ఆటంకం అదే. దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెళ్ళాలి అంటే ఈ ఎర్ర సముద్రంతో పాటు అరణ్య మార్గంతో పాటు యోర్దాను నదితో పాటు అడ్డంగా లాస్ట్ చివరిలో ఉన్నది ఈ ఎరుకో గోడనే. ఎరుకో గోడనే. ఈ యోర్దాను అవతల సముద్ర తీరమందలి ప్రాంతం అంటే గలిలయ, బెతనియ, ఇవన్నీ ఎరుకో, ఇవన్నీ దగ్గర పట్టణాలు, ప్రాంతాలు. చీకటిలో కూర్చున్నటువంటి వ్యక్తులు గొప్ప వెలుగును చూశారని అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతల సముద్ర తీరమందలి ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి చీకటిలో కూర్చున్న ఈ ప్రజలందరూ ఏం చేశారంట? వెలుగును, గొప్ప వెలుగును మరణ ఛాయలలోను మరణ ఇంకేముంది అక్కడ? ఆ మాట క్లారిటీగా చదవండి. యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. హల్లెలూయా. చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఆయన నజరేతును విడిచి ఈ యోర్దాను ప్రాంతంలో ఎరుకు కాకుండా ఈ జెబూలూను నఫ్తాలి దేశంలో కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు చీకటిలలో, తర్వాత అక్కడి కింద మరణ ప్రదేశములలోను మరణ ఛాయలలోను కూర్చొని ఉన్న వారికి వెలుగు ఉదయించేను అని రాయబడింది. ఈ మాటకు సమాప్తంగా సంపూర్ణంగా మనకు అర్థం తెలిసే చాలా ధన్యత కలిగిన జీవితమే. ఈ దోచుకొనబడి యెరూషలేమును వదిలిపెట్టి ఎరుకోకి వెళ్తున్న దోచుకొనబడి కొన ఊపిరితో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే, చివరి ప్రాణంతో వాళ్ళు మరణానికి అంచులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెలుగు వచ్చేసింది. మనుషులు వారిని పట్టించుకోలేదు. కానీ ఈ సమరుడు వెళ్ళిపోయి వాళ్ళ గాయాలను కట్టి ద్రాక్షరసం ఇచ్చి తెప్పలు చేసి పూటకులు ఇటువంటి దగ్గర వారికి భోజనం పెట్టి వారిని ఆదరించి మరలా వారి గాయాలు కట్టాడు ఈ యేసు. హల్లెలూయా. మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయలలో ఉన్న వారందరినీ ఆయన గొప్ప వెలుగులోనికి నడిపించాడని వాక్యం చెప్తుంది. ఎరుకో అనే అంటేనే ఇన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. జక్కయ్య లాంటి అన్యాయం ఆక్రమించే వారు ఉన్నారు. రహబ లాంటి శరీరశరణతో జీవించారు. వ్యభిచారత్వమని కామ క్రోధ మదమత్సరాలకు బాధ్యతలైపోయి జీవించేటటువంటి అనుభవం ఉన్న వారు ఎక్కువలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించి ఒకప్పుడు ప్రభువుకు సన్నిహితంగా నడిచి ప్రభుతో ఏకాంతంగా గడిపి ఎన్నో గంటలు ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పి భాషలు చెప్పి ప్రార్థిస్తే అనేకులకు స్వస్థత కలిగినటువంటి ఒక వరాలతో నింపబడి ఉన్నప్పుడు కూడా మధ్య కొన్ని బలినతలు వెంటనే ఆ బలి ఏదో అని ఇలాంటి అవకాశం ఇచ్చి దోచుకున్నబడి ఒకప్పుడు ప్రార్థన జీవితం లేకుండా, ఒకనటువంటి అభిమం లేకుండా, ఒకప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక తలాంతులు లేకుండా నిస్సహాయ స్థితిలో మరణానికి దగ్గరగా
కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి ఎరుకు చాలా డేంజర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చీకటిలో కూర్చొని, చీకటి అంటే గుడ్డితనము. మా కళ్ళు కనపడినప్పుడు కూడా రక్షకుడైన వాక్యంను అంగీకరించినంత వరకు వారి చీకట్లో ఉన్నట్టే. యేసే పరిశుద్ధ రక్త ప్రోక్షణ వారికి కలిగినంత వరకు, వారి పాపాలు ఓపుకొని విడిచిపెట్టకుండా ఉన్నంత వరకు, వారి చీకట్లు ఉన్నంత వరకే యేసే దర్శనం. వారి ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్టుగా మీ పాపములు ఆయన ముఖం చూడకుండా అడ్డుపడి ఉన్నాయి అన్నాడు. యేసయ్యను చూడాలంటే పాపాలు తొలగిపోవాలా, అప్పుడు ఆయన వెంట వెళ్ళగలుగుతాం. పాపాలు వదిలించుకోకుండా యేసయ్య దారి యేసయ్యది అవుతుంది, చీకటి దారి చీకటిది అయిపోతుంది, దారి చీకటి అయిపోతుంది. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు దేవుడు నన్ను సిద్ధపరిచి పంపించిన విషయం ఒకటే, మన శుక్రవారం రోజు కూడా నేను నేర్చుకున్నాను. ఎరుకో అనుభవం ఎవరు వచ్చి ఉన్నా, మీకు ఎరుకో ఎవరు వచ్చి పాపం చేయడానికి రాలేదు, పాపంలో చిక్కుకున్న మనల్ని విడిపించి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా బాగా ఉన్నారని ఈత రాక వాళ్ళకి బయట ధైర్యం దూకానికి వాళ్ళకి ఈత వస్తారన్నా వచ్చేటప్పుడు దూక ధైర్యం చేసి. ఇప్పుడు బాగా అంటే ఎరుకో అనుకోండి, అందులో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యభిచారంలో ఇరుక్కుపోయి, చదువులు ఇరుక్కుని పోయి, అబద్ధాలు ఇరుక్కుపోయి, ఇంకా రక్షణ లేకుండా ఇరుక్కుపోయి, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి, ఒకప్పుడు పరిశుద్ధమైన జీవితం లేకుండా పడిపోయి ఎరుకో అనుభవంలో వల్ల జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరి కోసమే యేసయ్య తన శిష్యులతో ఎరుకోలో ప్రవేశించాడు. మీరు 46 వచ్చిన మార్కు సువార్త 46 వచ్చిన బాగా జాగ్రత్తగా వింటే, ఆయన బయటకు వచ్చినప్పుడంట బహుజన సమూహము ఆయనను వెంబడిస్తుందని రాయబడింది. ఎరుకో నుండి బయటకు వచ్చినప్పుడు బహుజన సమూహము వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఎరుకో అనుభవం పోవడానికి ఏం చేయాలి? చాలాసార్లు ప్రయత్నాలు జరిగింటాయి. ఒకప్పుడున్న ప్రార్థన జీవితం లేదు ప్రభా, కోల్పోయాను, నాకు మళ్ళీ ప్రార్థన జీవితం కావాలని బాధపడి, బతిమాలి, అలసిపోయి, ఆగిపోయి ఒక సంతృప్తికరమైన జీవితం లేకుండా జీవించే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు నా ప్రార్థన ఏంటి, ఒకప్పుడు నా అభిషేకం ఏంటి, ఒకప్పుడు నేను ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితి ఏంటి, ఇప్పుడు ఏమైపోయింది? దొంగల చేత దోచుకొని తినది పోదు తప్ప మరొకటిగా. నా దగ్గర ఒక వస్తువు ఉందనుకో, ఇది నా దగ్గర ఉన్నది ఎవరైనా తీసుకున్నంత వరకు, అంతేనా? ఎవరైనా తీసుకుంటేనే ఇది నా దగ్గర లేకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి, దేవుడు పిలుపు విషయంలో, కృపావరముల విషయంలో పశ్చాత్తపడడు. ఒక వరాన్ని మీకు ఇచ్చాడంటే అది ప్రార్థనాత్మ కావచ్చు, పరిచయ ఆత్మ కావచ్చు, భాషలతో మాట్లాడే ఆత్మ కావచ్చు, ప్రవచన ఆత్మ కావచ్చు, స్వస్థపరిచే వరం కావచ్చు. రోమపత్రిక 29లో ఏదైనా ఆయన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తపడడు. 11:29 రోమపత్రిక. హల్లెలూయా. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తపడడు. హల్లెలూయా. అంటే ఎందుకు ఇచ్చానరా వీళ్ళకి ఈ వరము అని చెప్పేసి అని ఎప్పుడు బాధపడడు. ఇయ్యక మునిపే మన బలహీనత, ఫ్యూచర్లో ఎట్లుంటామో కూడా తెలుసు, భవిష్యత్తులో ఏ విధంగా జీవిస్తామో తెలుసు. అయినా కానీ దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చాను వీడికి అని చెప్పేసి కృపావరముల విషయంలో పశ్చాత్తపడడు. ఈ వరం ఇవ్వకుంటే బాగుండే, సరిగా వాడుకోలేకపోయానని బాధపడే దేవుడు కాదు. ప్రార్థన ఆత్మనిచ్చి, ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చి, ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థత వచ్చేటట్టుగా, అనేకులకు దయ్యాలు వదిలిపోయేట్టుగా ఈ వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే నీకు అవసరమని దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు లేదు అంటే దేవుడు మళ్ళీ పశ్చాత్తపడి ఎన్నిక తీసుకునేవాడు కానే కాదు. మరి ఎట్లా పోయింది అది? ఎరుకో అనుభవం పనిచేసింటది. ఏదో ఒకటి తెలియకుండా ఎరుకో అనుభవం పనిచేసింటది. లూకాసు వార్తలు ఎంత బాగా చెప్పాడు 10వ అధ్యాయంలోనేనా? హల్లెలూయా. తెలుసా ఆ మాటలు? లూకాసు వార్త 10వ అధ్యాయము ఓరి కరాబాశరందరలారా 30 వచనం నుండి చూడండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయింది. హల్లెలూయా. ఇలాగ ఒకవేళ కొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు సంతోషించడం మీకోసం యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. యెరూషలేము ఎందుకు వదిలిపెట్టారనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఎరుకోలో కొనుగోలు పెడుతున్న వారు సంభవించినటువంటి యేసయ్య ద్వారా గాయపరచబడిన అనుభవంలో గాయాలు కట్టబడి తెంపరిల్లింపజేయబడి మళ్ళీ యెరూషలేముకి రావడం ఈరోజు సందర్భం. ఎందుకు పోయినామని దేవుడు అడగడు. జరిగిపోయింది గతాన్ని మళ్ళీ పదే తవ్వి
దేవునికి మీరు శత్రువులు, మనం దేవునికి శత్రువులు అయ్యే విధంగా ఉండకూడదు సంభాషణ. ఇప్పుడు దేవుడు ఒకటే అడుగుతున్నాడు, ఎరుకో అనుభవం నీకుందా? అంటే ఏం చేయాలి అన్నాడు. యోర్దాను నది దాటి, ఎర్ర సముద్రాన్ని దాటి, అరణ్యమును దాటి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేటప్పుడు చివరి ఆటంకం ఏదని చెప్పాను, ఏది? ఎరుకో గోడలు. ఎరుకో గోడలు. ఈ ఎరుకో గోడలు దాటాలి అంటే, ఎరుకో అనుభవం దాటాలంటే మన సామర్థ్యం పనిచేయదు, మన జ్ఞానం పనిచేయదు, మన ఆలోచన విధానం కూడా పనిచేయదు. కేవలం కేకలు మాత్రమే పనిచేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం అంటే ఒకవేళ యెహోషువ తన దగ్గర ఉన్న లక్షల మంది కాల్బలగంతో కూడినటువంటి సైన్యాన్ని ఉపయోగించి ఒక దేశం మీదనో, ఒక రాష్ట్రం మీదనో, ఒక ప్రజల మీదనో యుద్ధం చేయించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలుగుతారు. యుద్ధ నైపుణ్యులు యెహోవా సారథ్యంలో సైన్యం చాలా ఉంది, కానీ యుద్ధం చేయడానికి అది గోడ. హల్లెలూయా. యుద్ధం చేస్తారా? కాలేదు, యుద్ధం చేయలేకపోయారు. ఎంత ఇబ్బంది పడినా, ఎంత బాధపడినా, ఎంత ప్రయాసపడినా ఎరుకో గోడలు దాటడం వాళ్ళకి అసాధ్యం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాదు. ఎర్ర సముద్రం అయితే దాటేవాళ్ళు, యోర్దాను నది అయితే మనసాన్ని మోసుకొని యాజకుల పాదాలు ఆ యోర్దాను నది తాకగానే అది 2 పాయలుగా వాళ్ళు దాటినంత వరకు రోడ్డు మార్గం అయిపోయింది. మన్నా అంటే కురిపిస్తూనే ఉండే దేవుడు, మాంసం అయితే పురులు రప్పిస్తుండే. వీళ్ళ బలాన్ని, వీళ్ళ జ్ఞానాన్ని, వీళ్ళ సమూహాన్ని, వీళ్ళకున్న అధికార బలాన్ని ఉపయోగించినా కానీ ఎరుకో గొడవలు పడ్డ పక్కకు తప్పుకో. ఎరుకో అనుభవం పోవాలంటే ఒకటే, భర్తిమయ్య వేసినట్టుగా కేక వేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఏమి యెహోషువ నిలిచిపోయావు ఇక్కడ? నీకు తెలుసు కదా ప్రభా, మా మీదకి వచ్చింది మనసులు కాదు, ఎరుకో గోడ. దాంతో ఎట్లా యుద్ధం చేయమంటావు? నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలబడలేని నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు మనసులు కాదు మా ఎదుట నిలబడింది, గోడ నిలబడింది. దాని హైట్ చూడు ఎంత ఉందో. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, పాలు తాగే చిన్న పిల్లలు ఉన్నారు, మంద చాలా ఉంది, వృద్ధ స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పశువుల మందలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ఈ 12 అస్తస్తుల ఈ ఎరుకో గోడను దాటించాలంటే ఎంత కష్టం ప్రభా. అది వెడల్పు కూడా 8 లారీలు, అంటే దాదాపుగా 60 ఫీట్లు వెడల్పు, 120 ఫీట్ల ఎత్తు. అలాంటి గోడ అడ్డం వచ్చింది. అదొక్కటి దాటితే వాళ్ళు కట్టని ఇళ్లలో, వాళ్ళు నాటని తోటలలో, వాళ్ళు స్వాస్థ్యంగా పాలు తేనెలు ప్రవహించే వాగ్దానం చేసిన ఆ దేశంలో తృప్తిగా ఉండగలుగుతారు. కానీ అంత 40 సంవత్సరాలు ఎన్నో ఆటంకాలు దాటుకొని వచ్చినటువంటి వీళ్ళకి మనసులు అడ్డు రాలేదు, గోడ అడ్డం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తెలుసువా, భయపడవద్దు, వాగ్దానం చేశాను కదా, ఖచ్చితంగా ఇది మీ కాల్బలగంతో, మీ యుద్ధ నైపుణ్యంతో దీన్ని స్వాధీనం చేసుకోలేరు. మీకు అర్థమైంది కదా. మీ జ్ఞానాన్ని ఉపయోగించి ఒకవేళ తాళను విరేలాడదీసి అందరిని ఎక్కియాలంటే కానీ పైన సైన్యం మిమ్మల్ని చంపేస్తుంది. అప్పుడు మీరు వారికి బలైపోతారు. అభిజయం మీకు ఎదురవుతుందని మీకు అర్థమైపోయింది కదా. ఒక పని చేయండి, ఊరికే అందరూ రోజు ఒకసారి ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగి రండి. అట్లా 6 రోజులు చేయండి. 6 సార్లు కేకలు వేసుకొని రండి. 7వ రోజు మీరు బిగ్గరగా 7 మార్లు తిరగాలి. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యము, ఒక విశ్రాంతికి, ఒక విడుదలకు సాదృశ్యం. 7వ దినం ఏది? విశ్రాంతి దినం. ఆ రోజు మీ బరువులు మీ భుజాల మీద లేకుండా నేను దింపుతానని వాగ్దానం చేసిన దేవుడు, ఆ దినాన్ని ఆశీర్వదించిన దేవుడు, 7వ దినాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించిన దేవుడు. ఈ 7వ దినమున మీరు బిగ్గరగా స్తుతించుకుంటూ కేకలు వేయమని దేవుడు చెప్పాడు. కేకలు వేస్తే ఏమైంది ప్రభా? యాజకులను ముందు పెట్టండి, బూరలు వాళ్ళ చేతికి ఇవ్వండి, ఎదిగిల సైన్యాన్ని స్తుతించే సైన్యాన్ని పెట్టండి, ఖడ్గాలన్నీ పక్కన పెట్టండి, కత్తులన్నీ, ఈటలన్నీ, బల్యాలన్నీ అన్నీ పక్కన పెట్టేయండి. దేవుని వైపు చూడండి, బిగ్గరగా కేకలు వేయండి. మీరు గట్టిగా కేకలు వేస్తున్నప్పుడే ఏమవుతుంది? ఎరుకో కూడా మీరు టచ్ చేయకుండా మీరు కేకలు వేస్తుంటేనే అది కూలిపోతుంది. మీరు క్షేమంగా దాటుకొని యెరూషలేము వెళ్ళవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్డివాడు ఎందుకు తెలుసా? మీ కేకలు వేస్తుందంటే ఎరుకో అనుభవము, ఎరుకో దాటి ఆయన వెంట వెళ్ళాలి అంటే కేక రావాలి గట్టిగా. ఒకడు వద్దన్నా, ఒకడు అనుచుతున్నా, ఒకడు ఆపుతున్నా కానీ మరి బిగ్గరగా కేకలు వేసే స్థితి మనకుంటే
ఆయన మన కోసం నిలుస్తాడు, మన అవసరత తెలుసుకుంటాడు, దా అని చెప్పేసి ఆదరిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన వెంట నడిపిస్తాడు. ఈ అనుభవం మీకు కావాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎరుకో అనుభవం ఉన్నట్లుగా మీ మనస్సాక్షి మీకు బోధిస్తే బిగ్గరగా కేకేయడానికి కూడా మీరు సిద్ధపడి ఉండాలి. ఆల్రెడీ మేము ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య గారు, చేసి చేసి అలసిపోయాం. మా కష్టం కానీ మా బాధ కానీ మాకున్న స్థితి కానీ మీకు తెలియదు, ఎంత రోధిస్తున్నామో ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రార్థన చేయాలి మొదలుపెట్టాలని అనుకొని కూడా వాళ్ళ శరీరం సహకరించక వాళ్ళ గాయాలు వాళ్ళకు పదే పదే గుర్తు వచ్చి ఆ గాయాలను బట్టి, ఆ మూలుగులను బట్టి, ఆ పరిస్థితులను బట్టి, ఆ కష్టాలను బట్టి, ఆ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో కూడిన కన్నీళ్ళను బట్టి గట్టిగా పిలవడానికి కూడా నోరు రాకుండా కొంతమంది ఉండొచ్చు. మనం ప్రార్థన చేయకుండా మన సమస్యలు మనకు కారణమవుతాయి. చిన్న గుండెపిన వల్ల నా చెవులకి వినపడుతుంది. అది చిన్న డిస్టర్బెన్స్ కూడా కావచ్చు. అందరూ దేవుని సన్నిధిలో కాబట్టి కొంచెం అందరం ఆత్మీయంగా బలపరచబడాలి కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాం. అన్ని వదులుకొని కొంచెం వాక్యాన్ని విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నా ఇప్పుడు? మర్చిపోయే గారు అవుతారా? నిజమయ్య గారు, ఒకప్పుడు నేను బలంగా ఉంటే నా ప్రార్థన వేరు, నా అభిషేకం వేరు, నా తలాంతులు వేరు, నాకున్న వరాలు వేరు. మరి దేవుడు ఎందుకు తీసుకున్నాడేమో నాకు బాధ మిమ్మల్ని గాయపరుస్తుంటే దేవుడు పశ్చాత్తాపడు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చానని చెప్పేసి బాధపడే వాళ్ళు. ఒకరిని పిలిచి సేవకు ఎందుకు పిలిచానని పశ్చాత్తాపడు. ఎందుకు ఎలాగనగా కృపా వరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ ఆయన బాధపడే వ్యక్తి కానే కాదు. మరి మీకున్న తలాంతులు ఏమైపోయినాయి? ఎక్కడో మీకు ఎరుకోకి వెళ్ళాలని ఒక బలహీనమైన శరీర ఆశ కానీ, ఈ లోక సంబంధమైన డబ్బు ఆశ కానీ, జగ్గలాగా ఇంకొక ఏదో 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 ఒక కోరిక దేవునికి వ్యతిరేకంగా పుట్టిన దినాన, పుట్టిన క్షణాన మీ పతనము స్టార్ట్ అయిపోయి ఈ ఎరుకోకు వెళ్ళాలని చెప్పేసి దిగి ఒక మెట్టు, పరిశుద్ధతని ఒక మెట్టు దిగి ఎరుకోకు వెళుతూ నడుస్తూ ఉన్నప్పుడు ఏమైపోయింది తెలుసా? దొంగలు మీకోసం కాచుకునండి. ప్రసంగి 10:8 ప్రకారము కంచె కొట్టు అనే పాము కలుస్తుందని మాట నెరవేర్చబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కంచె కొట్టు అని పాము కలుస్తుందని మాట నెరవేర్చడానికి ఈ దొంగలు ఈ ఎరుకో దగ్గరే దాచుకుని ఉంటారు దోచుకోవడానికి. వాళ్ళు దోచుకునేది ఏంటి? వస్త్రాలు అంట. వస్త్రాలు ఏమవుతాయి? ఆఫ్టరాల్ ఈ వస్త్రాలు ఏముంటాయి? ఇవి పరిశుద్ధ వస్త్రాలు, ఇవి రక్షణ వస్త్రాలు. ఇవి కష్టపడకుండా ఒక ఆత్మ పరలోక రాజ్యం పోవాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య రక్తం ద్వారా కడగబడిన స్థితిలో వచ్చినటువంటి వస్త్రాలు ఇవి. ఆ వస్త్రాలు ఇవి. ఈ వస్త్రాలకు ఉన్నంత విలువ రక్షణ వస్త్రం. ఈ వస్త్రం కాదు, నేను ఇది పట్టున్నానని చెప్పి ఇది అనుకుంటున్నాను. వస్త్రం అంటే అట్లా చెప్పి రక్షణ అనే వస్త్రము. అది మన చేత కానప్పుడు దేవుడు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి రక్షణ అనే వస్త్రాన్ని మనకు కప్పి నీతిమంతులుగా మార్చి పరలోకం కోసం ఆయన వాక్యం ప్రకారం జీవింపజేసేది వాడే ఈ యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వస్త్రాల మీద ఈ సైతాన్ గాని గురి ఎప్పుడు ఉంటుంది. అందుకే రక్షణ పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ప్రవేశించే వాళ్ళు కొందరని ఎందుకు అన్నాడు అంటే, ఇదిగో జాగ్రత్త లేకుండా అవకాశాన్ని బట్టి కొంచెం ఆలోచనలు మార్చుకొని పరిశుద్ధతను వదిలిపెట్టి, ప్రార్థన వదిలిపెట్టి, సహవాసం వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి మోయాబు అనుభవం కోసమై వెళ్ళాలని కొంచెం అనుకుంటే, నయోమి భర్త శరీరానుసారమైన మనసు మరణమని తెలిసి ఆత్మీయంగా సమృద్ధి కలిగినప్పటికీ కూడా భౌతికమైనటువంటి ఆహారం కోసం, శరీరం కోసము మోయాబు దేశం ప్రయాణం అయిపోతే సర్వశక్తుడు వ్యతిరేకమైపోయి శరీరానుసారమైన మనసు మరణమైపోయి భర్తను కోల్పోయి 2 కుమారులను కోల్పోయి మోడుబారిన స్థితిలో ఉండిపోయింది. హల్లెలూయా. ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అవుతున్నామో కూడా మనం చూసుకోవాలా. అందుకే ఆగరును అన్నాడు ఏమని, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్రహాం దగ్గర ప్రార్థన ఉంది, అబ్రహాం దగ్గర బలిపీఠం ఉంది, అబ్రహాం దగ్గర ఆరాధన ఉంది. ఏదో శారమ్మ కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పేసి యజమానుల దగ్గర వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఆల్రెడీ అబ్రహాం కుటుంబాన్ని వదిలిపెట్టిపోయిన లోతు ఏమైపోయాడు? ఆమె గాయపరచడం ఆపదు, ఆమె చిత్రహింస పెట్టడం ఆపదు. నోరు మూసుకొని వెళ్ళి ఆమె దగ్గర అణిగిమణిగి ఉండిపో. ఎందుకు ప్రభువా? కొంచెం శిక్ష తప్పించినట్టుగా శారమ్మ దర్శించరాదు? నా మీద కొంచెం కొరడా విసరకుండా, కొంచెం ఆ మాట ఈ మాట అనకుండా, నన్ను కొట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా కొంచెం శారమ్మను కొంచెం అట్లా చెప్పరాదు? ఆమెను ఏం చెప్పను, నోరు మూసుకుని నువ్వే, నేను నీకు వాగ్దానం ఇస్తున్నా, నిశ్చయంగా నువ్వు గర్భవతి అని నాకు తెలుసు, నీకు ఇస్మాయిల్ కుమారుడు పుడతాడు, నేను వాగ్దానం చేస్తున్నా,
నువ్వు వెళ్ళిపో, నీ కుమారుని కూడా నేను గొప్ప జనంగా చేస్తాను, వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండు. నీ ఇష్టానుసారం వెళ్ళిపోతే దొంగలు ఉన్నారు బిడ్డ. హల్లెలూయా. అబ్రహామును అనే ఒక సన్నిధి బలిపీఠం ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్తే నువ్వు నష్టపోతావు. ఒకప్పుడు లోతు అట్ట వెళ్ళిపోయావు. మోయాబీలను అమ్మేని శత్రువులను తయారు చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కామ క్రోధ మదమత్సరాలకు బానిసలైపోయి దేవుని ఉగ్రతకు పాత్రగించబడినటువంటి వ్యక్తులుగా మార్చబడి ఉన్నారు. హలో, చాలా మంది దగ్గరికి వెళ్ళి ఎక్కడికి కూర్చో అణిగిమణిగుండు అన్నాడు. ఎక్కడికి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఎంత బాగా అడిగాడు హాగర్ను. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి కుటుంబాన్ని కూడా అప్పుడే అడిగితే బాగుండేది. అందరికి లేని కరువు నీకేమొచ్చిందిరా? ఆత్మీయంగా మందిరం ఉంది, బెత్లెహేములో సంబంధంతో కూడినటువంటి వాక్య సంబంధం ఉంది, దేవుని సహవాసం ఉంది, అక్కడ ఆరాధన ఉంది, ఆత్మ సంబంధంగా తృప్తిగా ఉన్నావు కదా. భౌతికమైన కరువు నేనేం చేసుకుంటుంది, అది నిన్ను పరలోక రాజ్యం చేర్చలేదు కదా, ఉండు అక్కడే అని చెప్పేసి అంటే బాగుండేది. నయోమి భర్త మిగులు, 2 కుమారులు మిగులు, ఇక్కడే వాళ్ళ కుటుంబం పచ్చగా ఉండిపోయేది, మోడు బారకుండా. ఒకవేళ అలాంటి అనుభవం మీకు ఉంటే నిశ్చయంగా నేను చెప్తున్నాను, ఒక సేవకునిగా ఈ దినం దేవుడు మిమ్మల్ని మరలా ఎరుకు అనుభవం నుండి బయటికి నడిపించి మీ గాయాలన్నీ కట్టి మీ ప్రాణం తెప్పలున్నట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మీ కేక ఆయనకు వినపడేటట్టుగా మీరు చేయగలిగితే, మీ కేక వినపడకుండా, మీ మొర వినపడకుండా మీ గాయాలు మీకు కారణమవుతాయి, మీ శరీరం మీకు వ్యతిరేకమైపోతుంది. ఏం చేశాడని దేవుడిగా ప్రార్థన చేస్తాం, వదిలి ఆపు అని. మీ మొర దేవుడు వినపడకుండా ఫస్ట్ శత్రువు మన శరీరం అవుతుంది. మన శరీరం ఫస్ట్ శత్రువు, బద్ధ శత్రువు. ఆత్మ సిద్ధం ఉంటుంది, ప్రార్థన చేద్దాము, లేగుతాము, దేవునితో కలుగుతాము, కొంచెం దేవునిలో ఎదుగుదాము అని చెప్పేసి ఆత్మ సిద్ధం ఉంటుంది. కానీ శరీరం ఊరుకొని పడుకో, నీ ప్రార్థన చేసేసి దేవుడు చూశాడు, నీకు విన్నాడు, నీకు చేశాడు, నాకు తెలియదా, నువ్వు ఎంత బాధపడుతున్నావో ఊరుకో అంటది. ఆత్మీయ స్థితికి వ్యతిరేకంగా ఫస్ట్ లేచేదే శరీరం. దీన్ని అంచుకోగలిగితే ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని హేళన చేస్తారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం మొరపెడుతున్నప్పుడు, నీ భక్తి మేము చూసినాంలే, నీ పరిస్థితులు మాకు తెలుసులే, మీది తెలియని ఏమన్నా ఉందా, నీ చుట్టూ చేరి నేను గాయపరుస్తున్నారు వాళ్ళ మాటల ద్వారా. నీ మొర వినపడకుండా ఆపుతూ ఉంటారు. అప్పుడు మరీ బిగ్గరగా కేక వేసే మొరపెట్టే అనుభవం నీకు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ కోసం నిలిచి నేను పిలుస్తాడు. హల్లెలూయా. కొందరు ఏదో చిన్న మాట అనగానే నన్నే అన్నారు, ఇంకో ప్రార్థన చేసి ఏం లావు, బంధనానికి ఏం లావు, భక్తి చేసి ఏం లావు, వద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకో, అదే చీకటి, అదే గుంటి, అదే ఎరుక అనుభవం నుండి పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. వీళ్ళు ఒకవేళ ఎరుకో దగ్గరకు వచ్చి, గోడల దగ్గరకు వచ్చి బిగ్గరగా కేకలు వేయకుంటే పాలు తినని ప్రవహించే దేశంలో వెళ్ళేవాళ్ళు కాదు, ఆశీర్వాదకరమైన ప్రాంతాన్ని చూసేవాళ్ళు కూడా కాదు. ఎరుకో యువతల్ని నివాసం ఉండి ఉండేవాళ్ళు. కేకలు వేయాల. హల్లెలూయా. దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దని కేకలు వేసే మనసు హృదయాంతరంగా ఉండి రావాలా. కోల్పోయినవన్నీ పొందుకోవాలనుకుంటే ఈ స్థితి మీకు కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాటిస్తున్నాడు మీకు. ఒకవేళ దోచుకునబడి ఆత్మీయ స్థితిలో చాలా నష్టపోయి చివరి స్థితిలో కొన ఊపిరితో కొట్టుకున్న మిమ్మల్ని కూడా తెప్పరలు చేయడానికి దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ శరీరాశలకు లోబడక రాహాబులాగా జీవించే ఒక స్థితితో ఉన్నటువంటి పరిస్థితి మీకు ఎరుకలో ఉన్నట్లయితే బయటికి రావడానికి మీరు ఒకవేళ కేక వేయగలిగితే ఆ పరిస్థితిని దాడించగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య దగ్గరికి వస్తే అదే ఎరుకోలోనే సుంకపు గుత్తదాడిన ఈ జక్కయ్య అన్యాయం అక్రమంగా సంపాదించుకొని అదే ఘనత అని చెప్పేసి అనుకొని కోరుకొని ఉంది. ఒక గడిమించిన హృదయంతో ఉంటే ఒకవేళ జక్కయ్య లాంటి వ్యక్తి కూడా యేసయ్య అందరిని విడిపిస్తాడంట, దేవుడు అందరినీ బాగా చేస్తాడంట. ఎరుకో నుండి చాలా మందిని విడిపించాడంట. బహుజన సమూహం ఎరుకో నుండి ఆయన వెంబడిస్తుందంట యెరూషలేము వెళ్ళడానికి. ఒకసారి ఆయన ఎట్లుంటాడో చూద్దాం అని ఒక ఆశ కలిగి ఈ దుర్మార్గుడు, ఈ అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఈ దుష్టుడు ఒక ఆశ కలిగి ఆయన వెళ్తున్న మార్గం కోసం ఎదురు చూసి పొట్టివాడైనందున కొంచెం చెట్టుకి ఆశతో చూస్తే జక్కయ్యను కూడా దాటిపోలేదు. నువ్వు ఆశపడినావు కదా జక్కయ్య, దాన్ని ఏదో కొద్దిసేపు కలిసి మాట్లాడతా, అది త్వరగా మరి ఇంటికి వెళ్దామని చెప్పేసి బోర్న ఏడుస్తాడు. గబా నేను ఎవరి దగ్గర క్రమంగా సంపాదించను ఇస్తున్నానని ఈ మాట దేవుడు చెప్పమని చెప్పలే. యేసయ్య గడుపు ఏదో మాట్లాడితే పౌలు వస్తాయి. యేసయ్య అన్నాడు, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు నీ ఇంటికి దయ్యా. హల్లెలూయా. జక్కయ్యను కూడా విడిపించేవాడు ఎరుకో నుండి.
పాపం అంటే ఎరుకో అంటేనే ఇన్ని రకాల క్యారెక్టర్స్. నిజంగా ఎరుకో దేశానికి మనం వెళ్ళి ఉండడం అని కాదు, దోచుకొనబడిన స్థితిలో, పరిశుద్ధత అయినటువంటి స్థితిలో, ఒకప్పుడు ఉన్నతమైన స్థాయిలో దేవునితో నడిచి ఇప్పుడు అలాంటి అనుకోని స్థితిలో కూడా దొంగల చేత దోచుకొనబడి కొన ఊపిరితో కొట్టుకున్న స్థితిలో ఎవరున్నా సరే ఆయన మంచి సమరయుడు. గాయాలు కడతాడు, ద్రాక్ష రసం ఇచ్చి ప్రాణాన్ని తిరపల్లి చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా రక్షణ లేని వారు మొరపెట్టే రక్షణ కూడా ఇస్తాడు. నేను వ్యభిచారిని ప్రభా, నాకు కామక్రోధ మనమత్సరాలకు బానిసనైపోయి నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నా హృదయాంతరంగం మంద మోహపు చూపులతో నేను ఎన్నో చెడ్డ ఆలోచనలు చేస్తున్నాను, నువ్వు విడిపించు ఈ బలిహీనతలుంటే అని అడగగలిగితే రాహాబును విడిపించిన దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అయితే ఈ ఎరుక అనుభవం మనం ఉన్నట్టుగా ఉంటే కేక మాత్రం ఖచ్చితంగా రావాలి. చాలా మంది వద్దు నీదే భక్తిని కొంతమంది అడ్డుకున్నా, సంఘర్షణలు నేను తక్కువ చూసి నీ భక్తిని తక్కువ చేసి నీకు సరిగా మాట్లాడినటువంటి స్థితి, నీకు సరిగా పాడరానటువంటి స్థితిని కూడా ఏలన చేసి నేను కృంగదీసి పర్లేదు. వాళ్ళను పట్టించుకోకూడదు, వాళ్ళను పట్టించుకోకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే మరీ బిగ్గరగా కేకలు వేసి వాళ్ళ దగ్గర నించుని ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి. వద్దు అన్నది గుడ్డు, వీళ్ళకేం పని? గుడ్డి చూపు వాందా వీళ్ళదా? పక్కన వాళ్ళకి ఏం పని? వాళ్ళు సమయం చేసుకుంటే వీళ్ళకేం పని? నోరు మూసుకో, పోయి నోరు పోయి. అరే ఏసై కేకి వేసి ఏసై నాలేదు నేను చేయని చెప్పా, వీళ్ళకేం పని? వీళ్ళకి అవుతుందా? ఈ పక్కన వాళ్ళ అరుపులు ఆపుతున్న వాళ్ళ కేకలు ఆపని అవుతుందా? వీళ్ళు మార్చగలుగుతారా? ఒకే ఒకడు నజరేస్తున్నామే ఆ పని జరుగుతాయి. ఈ గుడ్డోనికి అర్థమైంది కాబట్టి వాళ్ళు వద్దంటున్నా కేకలు వేస్తూ కేక అంటున్నా మరి దగ్గర కేకలు వేశారు. ఆయన ఒంటరి వచ్చాడు, ఎరుకోలు ఉంటే ఇచ్చి పరిశుద్ధ వైద్యం ఇది మొదలుకొని ఆ గుడ్డి స్వస్థత పొందిన తర్వాత ఆయన వెంట ఆయన వెంట వెళ్ళినట్టుగా ఇది మొదలుకొని వాక్యాన్ని సహించబోతుంది. అంటే దోచుకొనబడిన స్థితి నుండి, శరీరాశల్లో బయటకు రాలినటువంటి స్థితి నుండి, అన్యాయ అక్రమం వల్ల పాపంతో కూడుకున్నటువంటి స్థితి నుండి, ఒకవేళ చీకటిలోనే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియకుండా మీ ఇష్టానుసారంగా జీవించిన స్థితి నుండి కోల్పోయిన స్థితిలో మీరు ఉంటే, ఒకరి మీద ఆధారపడిన స్థితిలో మీరు ఉంటే, మీరు దేవునికి కేక వేయగలిగితే, ఈ కేకలు వేసినప్పుడు మీ శరీరం మీకు సహకరించకపోయినా, మీ బంధువులు మీకు సహకరించబోయినా, సంఘం మీకు సహకరించబోయినా, వద్దు నీది భక్తి కాదని చెప్పేసి అన్నా సరే మరి విగ్రహ కేకలు వేయగలిగితే యేసయ్య మీకోసం నిలిచి ఆయన మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మరలా విడిపించి నవనూతనమైన మార్గంలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుగో గోడలు కూలిపోవడానికి కేక ఒకటే పనిచేసింది, స్తుతి కేక. హల్లెలూయా. బలం పనిచేయలే, జ్ఞానం పనిచేయలే, అనుభవం పనిచేయలే, కత్తులు పనిచేయలే, కటారులు పనిచేయలే, యుద్ధానికి వాడబడినటువంటి సామాగ్రి పనిచేయలేదు. నోటితో యేసయ్యను స్తుతించే కేక ఒకటే గోడలు కూల్చగలిగింది. ఈ ఎరుకోనం వంటి బయటికి రావాలనుకుంటే ఆలస్యం చేయకుండా కళ్ళు మూసుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆలస్యం చేయకుండా కళ్ళు మూసుకొని, నాకు మాట ఇచ్చాడే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నమ్మకమైన దేవుడు ఆయన. మీరు ఎలాంటి ఉన్నా, ఒకప్పుడున్న ఆత్మీయ స్థితి మీరు కోల్పోయి ఉన్నా, ఒకప్పుడున్న ప్రార్థన జీవితం, పరిశుద్ధమైన జీవితము మీరు కోల్పోయి ఉన్నా, దొంగలు వెళ్ళి దోచుకొని మిమ్మల్ని నిస్సహాయత చేసి ఒక అసంతృప్తితో జీవిస్తున్నటువంటి జీవితం మీకు ఉన్నా, మీరు కరెక్ట్ టైం, కరెక్ట్ సమయానికి వచ్చేసారు, కరెక్ట్ ప్లేస్కి మీరు వచ్చారు. మీరు నోరు తెరిచి ఆ బట్మేలాగా మీ స్వరం ఆయన వినపడినట్టుగా పిలవగలుగుతారా? ఆటంకాలన్నీ వదిలిపెట్టి, అవమానాలన్నీ వదిలిపెట్టి, నిందలన్నీ పక్కన పెట్టేసి, శరీరానికి ఉన్న బలహీనతలన్నీ పక్కన పెట్టేసి, ఈ దినం నీ దినము, ఈ దినం దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి దినము, ఎరుకో నుండి అనుకూలమైన దినం ఇది. ఇంకా ఎరుకోలు ఉన్నవా? ఎరుకోలు ఉన్నవా? ఆ దేవుడు నేను విప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎరుకో పోవాలని కోరుకొని ఎన్నోసార్లు బాధపడి ఉన్నవా? బయటికి రాలేకపోయావా? ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, చీకటి వెలుగుగా మార్చబడే దినము, భర్తీమై కనులు తెరవబడినటువంటి ఆ దేవుడే ఈ దినం నీ కోసం వచ్చాడు. ఎరుకో అనుభవాన్ని దాటించాలని, ఎరుకో స్థితిని నిన్ను దాటించాలని, యెరూషలేము వైపు నిన్ను నడిపించాలని ఆ దేవుడు నీ కోసం వచ్చాడు. గాయాలను కట్టే దేవుడు ఆయన, గాయాలను కట్టే దేవుడు ఆయన. మీరు అడగగలిగితే
మీరు మొదలుపెట్టగలిగితే, యేసయ్యను బిగ్గరగా పిలవగలిగితే నీ ఎరుక అనుభవం ఈ దినం స్థిరంగా మార్చబడుతుంది. ఓ అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుని అడుగు. నువ్వు ఏమి కోల్పోయావు, దేవుడు మళ్ళా నీకు నెమ్మదితో కూడినటువంటి స్థితిని ఇవ్వబోతున్నాడు. సరైన అనుభవాలను మధురంగా మార్చే దేవుడు, మూడు వారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపోలేదు. నీకోసం ఏ అనుభవం కోసం వచ్చాడు. ఆ అనుభవం నిన్ను తప్పించాలని, నిన్ను విడిపించాలని, నీ బంధువులకు కట్టు పెంచాలని ఆయన నీకోసం బహుజన సమూహం విడిపించబడింది. అందులో నీవు ఉన్నావంటే సంతోషమే. లేకపోతే ఆయన దాటిపోక మునిపే పిలువు. ఏ బాధ, ఏ సమస్య, ఏ కాలము, ఏది ఇంతకాలం నేను వేధించిందో, ఏ కట్లు మీరు దాటుకుని రాలేకపోయారో, నా దేవుడు నిశ్చయంగా నిన్ను విడిపించాలని కోరుకున్నాడు, నిన్ను దాటించాలని కోరుకున్నాడు. మౌనంగా ఉండవద్దు, అడుగు దేవుణ్ణి. ఆయన నీకోసం నిలిచి పిలుస్తాను. నిన్ను, నీ సమస్యను తీర్చగలిగిన ఆయన మాత్రమే, నిన్ను బాగు చేసేది యేసయ్య మాత్రమే, నేను విడిపించేది సర్వశక్తులైన వెలుగైనటువంటి దేవుడు మాత్రమే. పిలువు యేసయ్యను. దావీదు కుమారుడా, తెగబడే అవకాశం ఉంది. బంధకాలు ఊడిపోయే సమయం ఇది, బలిష్ఠత నుండి బయటపడే సమయం ఇది, కోల్పోయిన పరిశుద్ధతను మళ్ళీ పొందుకునే సమయం. అడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఓ ఓ రబా షరా దరా రీఖా బరబా షరా దరా కబా కబా కబా. ఆత్మ బలంగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మదేవుడు బలంగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. అదిగో 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 అదిగో. ఓ రియమా షరా దరా రీఖా బాబా 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 రీఖా దరా కబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, సమస్తము సాధ్యమైన దేవుడు, బంధకాలు పెంచగలిగిన వాడు, బలహీనతలు తొలగించగలిగిన వాడు, ప్రతి గాయాన్ని కొట్టగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలువు ఆయన, పిలువు ఆయన, పిలువు. నీ మొర ఆయనకు వినపడాలి, నీకోసం ఆయన నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు నాట్యంగా మార్చబడే సమయం ఇది. యేసయ్యను దాటిపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూగండ్ల ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చునులే.
విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మరణని స్థితి కొంచెమే ఉన్నా పునరుద్ధి చెందులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చిముకలలో నా కన్నీళ్ళెంతకాలం, కష్టాల మాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. వారి ఎరుపు అనుభవం ఉన్నట్టయితే వారి కేకలు మీద మీరు నిలబట్టి దేవా, వారి పరిస్థితి మారకుండా మీరు దాటిపోవద్దు, వారిని దాటిపోవద్దు. యేసయ్యా, ఉడికి చల్లిన వాడా, సమస్త సాధ్యమైన వాడా, కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలిగిన దేవా, నీ ప్రజలను దాటిపోవద్దు, నీ సన్నిధిని దాటిపోవద్దు, నీ సన్నిధిని దాటిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చెరదీసిన, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా, దాటిపోకయా, నజరేతు వాడా, నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి తోడేరయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. దావీదు కుమారుడా, నజరేతు వాడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా, నజరేతు వాడా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన.
నీవు తప్పని లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్పని ఎవరికి? నీవు తప్పని లోకంలో నీకు తప్పని ఎవరికి? దావీదు కుమారుడా నజరేతు వాడా దావీదు కుమారుడా నజరేతు వాడా గురువాడినయ్యా నా తగలు తెగువగా గురువాడినయ్యా నా స్మరణ మీరగా గురువాడినయ్యా గురువాడినయ్యా కుంటివాడినయ్యా కుంటివాడినయ్యా దావీదు కుమారుడా నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా మరచిపోకయ్యా నన్ను విడిచిపోకయ్యా మరచిపోకయ్యా నన్ను దాటిపోకయ్యా దాటిపోకయ్యా నన్ను మరచిపోకయ్యా మరచిపోకయ్యా నన్ను మరచిపోకయ్యా మరచిపోకయ్యా నన్ను మరచిపోకయ్యా మరచిపోకయ్యా నన్ను మరచిపోకయ్యా దాటిపోకయ్యా నన్ను దాటిపోకయ్యా మరచిపోకయ్యా నన్ను మరచిపోకయ్యా నన్ను మరచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్పని లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్పనలు ఎవరికి చోటు లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా నన్ను మరచిపో. అనుభవంతున్న నీ ప్రజలను ఈ దినం మీరు దర్శించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధమైన స్థితిని కోల్పోయి బయటికి రాలేక కునికిపోయి కుమ్మతో అసంతృప్తి చేత ఒక నెమ్మది లేనటువంటి స్థితితో పేరుకు మాత్రమే బ్రతికి ఉండి ఒక తృప్తి లేనటువంటి జీవితంలో ఉన్న నీ ప్రజలను ఆ చీకటి కూర్చున్నట్టు నీ భారతదేశంలోను మరణ ఛాయలను నీ ప్రజలను విడిపించి విలువలను వారికి అందించడానికి వస్తున్నాం. స్తోత్రం. భర్తమయ్య చేతిని వెలుగార్చిన దేవుడివే భర్తమై నిన్ను వెంబడి